Hi everyone, welcome to Easy English All in One. This is Dr. N. Vimala Kumari. Today my good words are: you are a unique creation. Love yourself. You have to accept that what you are and what you have, whatever the conditions may be. Have courage, have patience, have confidence, and find out the possible ways to reach your goal. All the best. Hi everyone, welcome to Easy English All in One. This is Dr. N. Vimala Kumari. 2 minutes ఫొనెటిక్స్ గురించి చూద్దాము. ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్ని ఆల్ఫాబెట్ అని పిలుస్తారు. ఈ 26 లెటర్స్ 44 సౌండ్స్ చేస్తాయి. ఇవి అగైన్ డివైడ్ ఇంటూ 2. దే ఆర్ వవుల్స్ అండ్ కాన్సోనెంట్స్. 5 వవుల్స్ ఉంటాయి. అవి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు అగైన్ డివైడ్ ఇంటూ 2 గ్రూప్స్. దే ఆర్ మోనోప్థాంగ్స్ అండ్ డిప్థాంగ్స్. ఎందుకు ఇవి వబుల్స్ అనేవి ఫ్రీగా ఇక్కడెక్కడ కూడా అబ్స్ట్రక్షన్ ఉండకుండా ఫ్రీగా బయటకు వస్తాయి సౌండ్స్. అందువల్ల వీటిని వబుల్స్ అంటాం జరిగింది. ఈ వబుల్స్ లో మోనోప్థాంగ్స్ సింగిల్ టంగ్ మూమెంట్స్ ని తీసుకుంటుంది. డిప్థాంగ్స్ డబుల్ టంగ్ మూమెంట్స్ ని తీసుకుంటాయి. ఈ మోనోప్థాంగ్స్ అగైన్ డివైడ్ ఇంటూ 2. దే ఆర్ షార్ట్ వబుల్స్ అండ్ లాంగ్ వబుల్స్. Short vowels are 7, long vowels are 5. Diphthongs are 8. Let us see short vowels. This is E symbol as in pit. E as in pet. A as in pat. A as in cut. O as in dog. A as in about. U as in put. ఈ సింబల్స్ ని బార్స్ లో ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ వౌవల్స్. లాంగ్ వౌవల్స్ అంటే వౌవల్ ఉంటుంది. వౌవల్ పక్కన 2 డాట్స్ పెట్టుంటే అది దీర్ఘంగా పలకాలి, లాంగ్ లెందీగా పలకాలి. ఈ యాజ్ ఇన్ వీక్, ఆ యాజ్ ఇన్ హార్డ్, ఓ యాజ్ ఇన్ ఫోక్, ఆ యాజ్ ఇన్ హార్డ్, ఊ యాజ్ ఇన్ బూట్. డిప్థాంగ్స్ పలికేటప్పుడు డబుల్ టంగ్ మూమెంట్స్ చేస్తాయి. ఒక వౌవల్ తో స్టార్ట్ అయ్యి మరో వౌవల్ తోటి ఎండ్ అవుతుంది. ఒక వౌవల్ ఇంకో వౌవల్ మీద గ్లైడ్ అవుతుంది అనమాట. జస్ట్ for example, this is A as in place, O as in home, O as in mouse, A as in clear, A as in care, boy, O as in boy, I as in fine, O as in toe. కాన్సోనెంట్ సౌండ్స్ 21 కాన్సోనెంట్ సౌండ్స్ 21 కాన్సోనెంట్స్ 24 సౌండ్స్ చేస్తాయి. అవి బ యాజ్ ఇన్ బిన్, క యాజ్ ఇన్ క్యాట్, ష్ దిస్ ఇస్ ష్ సింబల్, సిహెచ్ వచ్చినప్పుడు ఈ సింబల్ వస్తుంది, ష సింబల్ వాచ్, డి యాజ్ ఇన్ డాగ్, ఎఫ్ యాజ్ ఇన్ ఫిష్, జి యాజ్ ఇన్ గర్ల్, హెచ్ యాజ్ ఇన్ hen, జే యాజ్ ఇన్ బ్రిడ్జ్, L as in lion, M as in man, N as in nest, N as in king, P as in pen, R as in rat, S as in sun, Sh as in ఇది sh symbol, she, T as in tub, this is ta symbol, as in think, this is da symbol, as in these, V wa sound, this is van, W wa watch, this is ya symbol, yellow, y ya yellow, this is ja symbol, zero, this is za symbol, this is vision. ఈ ఫొనెటిక్స్ యొక్క అవసరం మనకు తర్వాత రాబోయే క్లాసులో ఉంటుంది. వొకాబులరీ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో, తర్వాత యాక్షన్ వర్డ్స్ లో, ఆర్టికల్స్, వర్బ్ అండ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, వీటన్నిటిలో మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఊరికే మాట్లాడటం కాదు, కొంత మీనింగ్ఫుల్ గా కూడా మనం మాట్లాడాలి. కాబట్టి ఆ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే కొంత సౌండ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే గ్రామర్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఎవ్రీడే మనము ఇంగ్లీష్ ని మనం ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుని మాట్లాడచ్చు. ఇప్పుడు మనం గ్రామర్ పాయింట్స్ చూద్దాం. అంటే ఇవన్నీ కూడా
ఒక సెంటెన్స్ని మనం డైలీ లైఫ్లో ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో, ఎలా ఫ్రేమ్ చేసుకోవాలో ముందుగా వేసే ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. ఒక బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఆ బేసిక్లో కూడా మొదటిది నౌన్. నౌన్ అంటే ఒక్క పేరే కాదు, దాంట్లో చాలా రకాలైనటువంటి టైప్స్ ఉంటాయి. ఏ పేర్లు అనేది మనకు చాలా డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ డౌట్ తీరాలంటే ఏ టైప్స్ని, ఏ నౌన్స్, ఇప్పుడు మనము ఒక రోజు జరిగే విషయాలని ఒక డిస్క్రిప్షన్ లాగా ఒక డైరీలో మనం రాసుకున్నట్టయితే వాటిలో నౌన్స్ ఏంటి అనేది ఒక గ్లాన్స్ లో మనం చూసేయాలి. అది ఏ నౌన్ అనేది తెలిసేయాలి. తర్వాత ఒక విషయాన్ని మనం రాయాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ ఫామ్ లో పెట్టి రాయాలి అని కూడా మనకి అర్థమవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే బాగా అర్థమవుతుందో అప్పుడే మనం చక్కగా మాట్లాడగలము, చక్కగా రాయగలము. సో ఫస్ట్ మనము ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని కూడా మనము ఎన్ని రకాలుగా చేశారని చెప్పుకున్నామంటే 8 kinds గా చేశారు. దేన్ని బట్టి అంటే ఒక సెంటెన్స్ లో ఆ వర్డ్ చేసే ఫంక్షన్ ని బట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా 8 kinds అన్నమాట. ఆ 8 kinds ఏంటి అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఈ 8 types అంటే ఎన్ని వర్డ్స్ అయినా కానీ, మనం 1,000,000 words అనుకున్నాం, 20,000 words అనుకున్నాం, ఇవన్నీ కూడా మనం ఎక్కడ వేసామంటే ఈ 8 functions లో ఒకటై ఉంటుంది. ఇది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనం దీంట్లో మొదటిది నౌన్. నౌన్ గురించి చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఎ నౌన్? ఎ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. ఏ పర్సన్ నేమ్, ప్లేస్ నేమ్ అండ్ థింగ్స్ నేమ్. సో పర్సన్ నేమ్ మనకు తెలుసు, మనుషుల పేర్లు. రాము, రాజు, విమల, శ్యామల, ఇవన్నీ పర్సన్స్. పర్సన్ లో కూడా మళ్ళీ మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ అని 2 ఉంటాయి. మన కంటితో చూసేవి, చెవులతో వినేవి, మన 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, టచ్ చేసి, స్మెల్ చేసి, మరి చూసేవి. ఈ 5 సెన్స్ ఆర్గన్ తో మనం గ్రహించేటటువంటి పేర్లన్నీ కూడా మనకి కాంక్రీట్ నౌన్స్ అని పిలుస్తారు. ఇవి 4 types. నౌన్స్ మళ్ళీ అగైన్ డివైడ్ ఇంటూ 4 types. దేర్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ 5 types లో కూడా మళ్ళీ మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ ఇవి మనకి 5 సెన్స్ ఆర్గన్ తో పర్సీవ్ చేయగలుగుతాం. కాబట్టి వీటిని కాంక్రీట్ నౌన్స్ అన్నారు. తర్వాత మన ఐడియాస్, మన థింకింగ్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని మనం బయటికి చెప్పలేని హ్యాపీనెస్, మనం కొలవలేము వాటిని, మనం ఎంత అని మనం చెప్పలేము వాటిని. అంటే మనం వాటికి డెఫినేషన్ అనేది మనం ఇవ్వలేకపోతాము. అలాంటి వాటన్నిటిని కూడా కైండ్నెస్, ఫ్రీడమ్, ఇవన్నీ కూడా వీటన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తాయి. తర్వాత ఈ నౌన్స్ లో మళ్ళీ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవాలి. నౌన్స్ లో ముఖ్యంగా మనకి నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. తర్వాత నౌన్ అండ్ జెండర్ ఉంటుంది, నౌన్ అండ్ నెంబర్ ఉంటుంది, నౌన్ అండ్ కేస్ ఉంటుంది. అంటే 4 parts ఉంటాయి దీంట్లో. సో మనకు నౌన్ అని తెలుస్తుంది, కానీ అది ఏ నౌను? మనం ఒక చూస్తే బాయ్, గర్ల్, గోల్డ్, సిల్వర్, వాటర్, ఇలా చాలా వర్డ్స్ ఉంటాయి. మరి ఈ నేమ్స్ అన్ని కూడా ఒకటే టైప్ కాదు. ఎందుకంటే ఆ టైప్ని బట్టి మనం వర్బ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి అగ్రిమెంట్ ఉంటుంది, నౌన్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆర్టికల్స్ వాడాలి. దీనికి కానీ మనం ఆర్టికల్స్ వాడాలన్నా, వర్బ్ని మనము అగ్రిమెంట్ ఇవ్వాలన్నా మనకి వీటి గురించినటువంటి నాలెడ్జ్ అనేది చాలా అవసరం, బేసిక్ నాలెడ్జ్. వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు మనం ఓన్ గా చేయటానికి ఎండ్ ఆఫ్ ద క్లాస్ మనకి చాలా అర్థం అవుతుంది. మనం ఓన్ గా సెంటెన్సెస్ రాసుకోవచ్చు, మాట్లాడవచ్చు. Have a look at types of nouns. There are 5 types of nouns. They are proper noun, common noun, collective noun, material noun and abstract noun. What is meant by proper noun? Proper noun అంటే ఏంటంటే, ప్రాపర్ అంటే ఓన్ అని అర్థం. మీ ప్రాపర్ ప్లేస్ ఏది అని అడుగుతుంటారు, అంటే మీ ఓన్ ప్లేస్ ఏది అని అడుగుతూ ఉంటారు. సో ఇలా మనకి ప్రాపర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్టికులర్ పర్సన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బాలు, విమల, కమల, శ్యామల, ఇలా పేర్లు ఉంటాయి. తర్వాత మూన్, సన్, ఇలా ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి. ఇలా పర్టికులర్ నేమ్ తోటి మనం పిలిచినట్లయితే, ఒక బుక్స్ ఉంటాయి, రామాయణ్, బైబిల్, ఖురాన్, ఇలా బుక్స్ అంటే ప్రాపర్ నేమ్.
ఇలా ప్రాపర్ నేమ్స్ పిలిచేటప్పుడు ఆ నేమ్స్ ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాలు ఈజ్ మై హస్బెండ్. బాలు అనేది ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఇలా మీరు కూడా ప్రాపర్ నౌన్స్ యూజ్ చేసి ఒక 10 సెంటెన్సెస్ రాయండి, ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వచ్చి కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే అర్థం ఏంటంటే కామన్ గా ఉపయోగిస్తారు. బాయ్స్ అంటారు. బాయ్స్ అంటే ఏంటి అంటే అందరికి ఒక సేమ్ క్లాస్ కి ఇచ్చేటటువంటి నేమ్ అనమాట. ఇప్పుడు యానిమల్స్ అంట ఒక గ్రూప్. అట్లాగే ఇప్పుడు మనకి న్యూయార్క్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ మనకి సిటీ అనేది మనకి ఏమొస్తుందంటే ఇది ఒక కామన్ నౌన్. న్యూయార్క్ అనేది ఏంటి, ఇది ఒక ప్రాపర్ నౌన్. సో ఇది కామన్ గా సిటీస్ అన్నిటికీ మనం సిటీ సిటీ అని పిలుస్తుంటారు. అలాగే బాయ్స్, గర్ల్స్, పేరెంట్, ఇలా మనము సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కి మనం ఉపయోగించినప్పుడు దాన్ని మనము కామన్ గా పిలుస్తుంటాం అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ట్రీస్ ఉంటాయి. ట్రీస్ అన్నిటి కామన్ గా పిలుస్తాం. ప్రత్యేకమైన ఒక ట్రీ చెప్పాం అనుకోండి, ఒక నీమ్ ట్రీ అన్నాము, ఒక మ్యాంగో ట్రీ అన్నాము, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. తర్వాత అవర్ టీమ్ ప్లేడ్ వెల్. టీమ్ వచ్చింది. టీమ్ అంటే ఇది కలెక్షన్ అన్నమాట. అంటే వాటిని ఒక గ్రూప్ అందరినీ కలిపి మనము ఒకటే నేమ్ తో పిలుస్తాము. సో అలాంటి వాటిని మనము కలెక్టివ్ నౌన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. కమిటీ, టీమ్, తర్వాత ఇలా మనకి క్లాస్, ఇలాంటి నౌన్స్ మనం వాడతాం. తర్వాత మెటీరియల్. మెటీరియల్ అంటే అర్థం ఏంటంటే సపరేట్ పార్ట్స్ ఉండవు అనమాట. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, రైస్, షుగర్, సాల్ట్ ఇవన్నీ సపరేట్ ఉండవు. సో వీటిని ఏవైతే సపరేట్ పార్ట్స్ గా ఉండవో వాటన్నిటిని మనం దేని కిందకి వేస్తాం అంటే మెటీరియల్ నౌన్ కింద తీసుకుంటాము. తర్వాత ఆబ్స్ట్రాక్ట్ నౌన్. ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, మనం ఫీల్ అయ్యేది, మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి నౌన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రచన ఈజ్ ఏ కైండ్ గర్ల్. రచన అనేది ప్రాపర్ నౌన్. కైండ్ అనేది ఆబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే నిఖిల్ అనేది ప్రాపర్ నౌన్. అండ్ నిఖిల్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇది ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ఫ్రీడమ్ ఇవన్నీ కూడా మనకి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. బాయ్ అనేది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. ఫుడ్ అనేది ఏమవుతుంది, కామన్ నౌన్ అవుతుంది. ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ హస్బెండ్ కూడా కామన్ నౌన్ అవుతుంది. సో ఇలా మనము ఎక్కడైనా సరే మనం చూసినప్పుడు, సెంటెన్సెస్ చూసినప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు లేదా ఒక బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో ఏ నౌన్ ఉంది అని మనం పర్టికులర్ గా మనం చదివేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ పెట్టాలి, ఇది ఏ నౌను అని మనం అనుకోవాలి. సో మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే సెల్ఫ్ టాక్ చేసుకోవాలి, సెల్ఫ్ గా రాసుకోవాలి. తప్పులు పోతాయి, తర్వాత వాటిని సరిదిద్దుకోవాలి. అసలు తప్పులు పోతాయని స్టార్ట్ చేయలేదనుకోండి మనం అసలు ముందుకెళ్ళలేము. ముందు స్టార్ట్ చేసి ఒక స్టెప్ వేస్తే దాని మీద మనకు అవగాహన అనేది వస్తుంది. ఇలా మనకి నౌన్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ గురించి మనం తెలుసుకున్నాం. ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్ తోనే రాయాలి. తర్వాత ఎక్కడ సెంటెన్స్ లో మనకి ఎక్కడొచ్చినా సరే ప్రాపర్ నేమ్ వచ్చింది, ప్రత్యేకమైనటువంటి పర్టికులర్ పర్సన్ గానీ, ప్లేస్ గానీ, థింగ్ నేమ్ గానీ పర్టికులర్ గా వచ్చినప్పుడు దానికి క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయాలి. తర్వాత ఈ కామన్ నౌన్స్ ఉంటాయి. ఈ కామన్ నౌన్స్ వచ్చేసి మనకి 2 రకాలుగా మనకి ఉంటాయి. అవి ఏంటంటే కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. సో మనం ఇక్కడ సింగిల్ గాను వాడతాము, అలాగే మనము ఇంకా ఎక్కువగా కూడా మనం వాడతాం. బాయ్ అంటాము, కామన్ గా వాడతాం. బాయ్ అంటే బాలుడు, అందరు బాలుడు కిందకి వస్తుంది. దానికి బాయ్స్ అని అంటాము, ప్లూరల్ వస్తుంది. ఇట్లా ఈ కామన్ నౌన్స్ మనకి సింగులర్ అండ్ ప్లూరల్ అనేవి ఉంటాయి. తర్వాత కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ గా మనం వాటన్నిటిని కూడా కలిపి మనం తీసుకుంటాం అనమాట. తర్వాత వచ్చేసి ఒక టీమ్ కానీ, కమిటీ కానీ, ఇవన్నీ కూడా. తర్వాత మెటీరియల్ నౌన్.
మెటీరియల్ ఇది కలెక్టివ్ నౌన్ కూడా మనకి సింగులర్ ప్లూరల్ లో మనం రాయలేము. కానీ మెటీరియల్ నౌన్ వచ్చేసరికి వాటర్ ఉంది, వాటర్ వాటర్ మనము సింగిల్ గా వాడలేము. కానీ 2 glasses ఆఫ్ వాటర్ అంటే మనము సింగులర్ గాను వాడొచ్చు. కొన్నిసార్లు మనం దానికి 2, 3 నంబర్ చేసినప్పుడు మనం వాటికి ప్లూరల్ అవుతుంటాయి. అట్లాగే ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా సింగులర్ ప్లూరల్ మనం చెప్పలేము. కాబట్టి మనం ఇప్పుడు కామన్ నౌన్స్ అనేవి సింగులర్ ప్లూరల్ గా ఎలా చేయొచ్చు, దీంట్లో చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. చాలా మనకి ఎగ్జామ్ లో కూడా చాలా ఎగ్జామ్స్ లో మనం ఇవి చూస్తూ ఉంటాం, డిఫికల్ట్ ఫీల్ అవుతుంటాం, మర్చిపోతుంటాము. సరే, ఇవన్నీ మర్చిపోకుండా నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా, మరి లెందీ అయిపోతుంది ఈరోజు, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, లెందీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా మీకు దీని మీద సరైనటువంటి మంచిగా ఈజీగా అర్థమయ్యేలాగా, ఇంకా ఈజీగా మీరు ఎక్కడ ఎగ్జామ్స్ వచ్చినా ఎక్కడ మాట్లాడాలన్నా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేలా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ నౌన్స్ మనకి 5 types ఆఫ్ నౌన్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మీరు డైలీ లైఫ్ లో మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఈ నేమ్స్ ఎక్కడ మీకు ఎక్కడైనా కనిపించాయా? ఒక టీం కానీ, ఒక కమిటీ కానీ మీకు ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూస్తున్నారా? ఎక్కడైనా మాట్లాడుకుంటున్నారా? చూసుకుని వాటి గురించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ నౌన్స్ ని రాసుకుని ఏవి ఏ నౌన్ కింద వస్తాయి అనేటటువంటి విషయాన్ని మీరు రాయండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూసి అవి చేసే ప్రయత్నం చేద్దాం. లెట్ us see some examples. Mother Teresa is a great social worker. Here Mother Teresa is a proper noun. Suresh is the tallest boy in the class. Suresh is the proper noun, boy is the common noun, class is the collective noun. Cow is a domestic animal. Here cow refers to all the cows. Nikhil Verma is a good son. Nikhil Verma is a proper noun, son is a common noun. A committee of 5 was appointed. A committee is a collective noun. The toy is made of clay. Here toy is a common noun, clay is a material noun. Honesty is the best policy. Honesty is the abstract noun. Policy is also an abstract noun. If you like it, please subscribe my channel, like it and share it. ఇంకా నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్లో ఇంకా క్లియర్గా మీరు ఇంకా ఈజీగా మాట్లాడేటటువంటి ట్రై చేస్తారు, తప్పకుండా మాట్లాడతారు. మీరు షైగా ఫీల్ అవ్వద్దు, ఎవరు ఏమనుకుంటారు అని ఫీల్ అవ్వద్దు. ఈ రోజే ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ఒక్క పారాగ్రాఫ్ లేకపోతే ఒక్క పేజ్ పెద్దగా చదవటానికి ప్రయత్నం చేయండి. పెద్దగా లౌడ్ రీడింగ్ ఇవ్వాలి, సెల్ఫ్ టాక్ ఇవ్వండి. మీరే మిర్రర్ ముందు నుంచొని మీరే మాట్లాడుకోండి. ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటే చక్కగా మనకి ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఫ్లూయెన్సీ కూడా వస్తుంది. సో లౌడ్ రీడింగ్ మాత్రం ఇవ్వండి. ఇచ్చినప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ అవుతుందో మీరు ఫ్లూయెంట్ గా గలగల మాట్లాడేయచ్చు. థ్యాంక్ యూ.